వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సూర్యాపేట జిల్లా ఎర్కారంలో భగ్గుమంటున్నాయి రాజకీయ కక్షలు. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధును కత్తులతో దారుణంగా నరికి చంపారు దుండగులు. మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. ప్రధానంగా రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణమంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలను చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ప్రధానంగా సూర్యాపేట జిల్లా మండలంలో ఎర్కారంలో రాజకీయ కక్షలు మాత్రం తారాస్థాయికి చేరుతున్నాయి. మాజీ సర్పంచ్ భర్త బీఆర్ఎస్ నేత అయినటువంటి చింతలపాటి మధును దుండగులు దారుణంగా హత్య చేయడం, మరి ముఖ్యంగా ఆ గ్రామంలో తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉద్రిక్తతగా మారినటువంటి సిచ్యువేషన్. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సో మధు యొక్క మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలించారు. కేసు నమోదు చేసి అసలు ఎవరు చంపారు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణం అంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సో ఏదైతే బీఆర్ఎస్ నేత అయినటువంటి అతన్ను చంపడం పైన మాత్రం స్థానికంగా రాజకీయ పరమైనటువంటి అంశం, మరి ముఖ్యంగా మాజీ సర్పంచ్ భర్త కావడంతో మరింత కలకలం రేపుతుంది. సో ఆ ప్రాంతంలో మాత్రం విషాద ఛాయలు అలుముకోవడంతో పాటుగా రాజకీయ కక్షతో చేసినటువంటి హత్య కాబట్టి కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం కూడా ఉన్నందున పోలీసులు భారీగా మోహరించారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బయటకు పిల్లలు ఉండి డాడీ ఫోన్, మమ్మీ ఫోన్ ఖరాబ్ అయ్యింది డాడీ, మమ్మీ ఫోన్ బాగా చూపించుకురా డాడీ అని అంటే, మమ్మీ ఫోన్ ఇవ్వి డాడీ అని అంటే ఫోన్ తీసుకొని బయటికి పోయిండు. మళ్ళా వస్తా డాడీ అనుకుంటా పోయిండు. పోయి 4 గంటలకి నాడిబిడ్డ భర్త ఫోన్ చేస్తే మళ్ళీ డాడీ అని అంటే, బాబా నేను క్యాంప్ ఆఫీస్ లో ఉన్నా, నేను 11ంటికి వస్తా, 11ంటికి పోయినోడు 4 గంటల వరకు ఏం చేస్తున్నావు అంటే, క్యాంప్ ఆఫీస్ లో పనులు బాబా వస్తున్నా బాబా అని అన్నాడు. సరే మధు రామధు అని చెప్పిండు. అనగానే మళ్ళా ఫోన్ చేసిండు, మళ్ళా చెప్పిండు. బాబా నేను ఇంటికి వస్తున్నా అని చెప్పిండు. అని చెప్పగానే 8:30కి మళ్ళా నా దగ్గరికి వచ్చిండు నాడిబిడ్డ భర్త. రాగానే మౌనిక మధు వచ్చిందా అని అంటే, ఇక్కడ బాబాయి అని అన్నాను. ఇంటికి వచ్చింది అనుకున్నా, అన్నం అనుకున్నా, ఇక వస్తాడేమో అనుకున్నా, ఇక రాలేదు. 2 సార్లు ఫోన్ చేస్తే ఒకసారి రింగ్ అయ్యింది. మళ్ళా ఫోన్ చేయి బాబాయి అని అంటే మళ్ళా రింగ్ అయ్యింది. ఇక ఫోన్ ఎత్తట్లేడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, చింతలపాటి మధు హత్యకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సూర్యాపేట జిల్లాలో రాజకీయ కక్షలు మరోసారి బగ్గుమన్నాయి. అయితే సూర్యాపేట నియోజకవర్గంలో ఇది ఈ ప్రత్యర్థులు చేసిన పనిగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధును కత్తులతో దారుణంగా వెంటాడి చంపారు. అయితే ఇక్కడ ప్రధానంగా పాత కక్షలే మరోసారి బగ్గుమన్నాయనే సమాచారం అనిపిస్తుంది. ఇది యార్కారం, ఏదైతే సూర్యాపేట మండలం యార్కారం గ్రామంలో జరిగింది. ఈ రాజకీయ కక్షలు గతం నుంచి ఉండేవని అక్కడి నుంచి మనకు సమాచారం అనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఆ మృతదేహాన్ని పోలీసులు స్థానిక సూర్యాపేట జనరల్ హాస్పిటల్ కి చేరారు. అయితే ఈ హత్యకు గల కారణాలు ఏంటి అనే అంశం పైన కూడా పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో అటు బీఆర్ఎస్ వరుసగా అక్కడి నుంచి 3 సార్లు గెలిచిన నేపథ్యం ఉంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి 3వ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కాంగ్రెస్ ఓడిపోవడం, గతంలో ఉన్న రామరెడ్డి దామోదర్ రెడ్డి మరణించడం, ఆయన కుమారుడు సర్వేశ్వర్ రెడ్డి రాజకీయాలు యాక్టివ్ గా ఉండడం. అయితే ఇక్కడ రాజకీయ కక్షలు అవి గ్రామానికి సంబంధించిన రాజకీయ కక్షల, రాజకీయంగా సంబంధించిన రాజకీయ కక్షల అనేది కూడా పోలీసుల విచారణలో తేలాల్సిందే. అయితే స్థానికంగా మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని సూర్యాపేట జనరల్ హాస్పిటల్ పంపించారు. అక్కడ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. మరోపక్క పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఎవరు హత్య చేశారు, ఊర్లో ఏదైతే ఆర్కారం గ్రామంలో ఏదైతే వీరికి అపోజిషన్ గా ఎవరున్నారు, ఈ హత్యకు గల కారణాలు ఏంటి,
అసలు రాజకీయ కక్షలేనా లేక మరో కోణం ఏమైనా ఉందా అనే అంశంలో పోలీసులు ఆరాధిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు, భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. హత్యకు గల కారణాలు కూడా ఆరాధిస్తున్నారు. ఇటీవల కాలంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కూడా యాక్టివ్ రాజకీయాలు చేయడం, చింతలపాటి మధు యాక్టివ్ గా రాజకీయాల్లో ఉండడం కూడా ఒక కారణం అంటూ మనకు అక్కడ నుంచి సమాచారం అనిపిస్తుంది. అయితే కిరణ్, దీనికి సంబంధించి అంటే వారి కుటుంబ సభ్యులు ఎవరినైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ నేతలు ఆ ప్రాంతానికి చేరుకునేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? ఎస్ సిరాజ్, బీఆర్ఎస్ నేతలు ఆ ప్రాంతానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మాజీ మంత్రికి సంబంధించిన అనుచరులు కూడా ఏదైతే సూర్యాపేట సెంట్రల్ హాస్పిటల్ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా హత్యకు గల కారణాలు ఏంటి అనే అంశం పైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు, కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడ సూర్యాపేట నుంచి వచ్చే సమయంలోనే ఈ హత్య జరిగిందంటూ ఏదైతే మధు భార్య ఆరోపిస్తుంది. ఆమె గతంలో సర్పంచ్ గా పనిచేసిన నేపథ్యం ఉంది. ఈ మొత్తం వ్యవహారం అంతా చింతలపాటు మధే నడిపేవారు. యార్కారం గ్రామంలో అయితే బీఆర్ఎస్ కు సంబంధించిన కీలక నేతగా ఉన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా మెలిగిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే రాజకీయంగా అక్కడ యాక్టివ్ కావడం, మరోపక్క అధికారంలో కాంగ్రెస్ ఉండడం బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా అయితే గ్రామ బూత్ కమిటీలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా యాక్టివ్ పాలిటిక్స్ చేయడంతో ఈ హత్య జరిగిందా లేక హత్యకు వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా అనే అంశం పైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఏదైతే హత్య జరిగిన ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా జల్లడబడుతున్నారు. మరోపక్క సూర్యాపేట జనరల్ హాస్పిటల్లో బాడీని తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. హత్య గల కారణాలు ఏంటి, దుండగులు ఎవరు అనే అంశాలపైన కూడా పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు. అయితే ఏదైతే పోలీసులు ఈ దుండగులు ఎవరని తెలుసుకోవడానికి కూడా సమయం పట్టే అవకాశం ఉంది. హత్య గల కారణాలు గ్రామ పరిసర ప్రాంతాల్లో కూడా కొంతమంది వ్యక్తులతో కూడా పోలీసులు సమాచారం సేకరించారు. అయితే హత్యకు గల నేపథ్యము, హత్యకు గల కారణాలు కూడా క్లారిటీ వచ్చిన తర్వాతనే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం. అయితే రాజకీయ కక్షలతోనే ఈ హత్య జరిగిందని సమాచారం వినిపిస్తుంది. అయితే చూడాలి, పోలీసులు ప్రెస్ మీట్ పెడతారా లేక ఈ హత్యకు గల కారణాలు వెల్లడించే అవకాశం ఉంటే, ఈ హత్యకు ఏదైతే రాజకీయ కక్షలో లేక మరో కోణం ఉంది అనే అంశంలో కూడా పోలీసులు విచారణ చేస్తారు. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. సూర్యాపేట మండలం ఎర్కారంలో రాజకీయ కక్షలు బగ్గుమంటున్నాయి. మాజీ సర్పంచ్ భర్త బీఆర్ఎస్ నేత చింతలపాటి మధును దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సూర్యాపేట హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసే నిందితుల కోసం గాలింపు చర్యలను చేపట్టారు పోలీసులు. ప్రధానంగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి హత్యగాని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కూడా భారీగా చేరుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో మరింతగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అక్కడ పికెటింగ్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. మొత్తం మీద సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్ తో పాటుగా ఎర్కారం గ్రామంలో కూడా కొంతవరకు ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది.